అక్కడెక్కడో ఉండేటువంటి వ్యక్తి ఏదైతే విషయాన్ని ఇతనికి నూరిపోస్తున్నాడో ఆ కారణంగా ఇక్కడికి వచ్చి ఆయన ఒక ప్యారెట్ అంటే రామచిలుక ఏ విధంగా అయితే పలుకులు పలుకుతుందో ఆ విధంగా పలుకుతున్నాడు. అంటే అర్థం ఏంటి? రాష్ట్రీయ స్వయంసేవక సంఘం అనేటువంటిది ఏదైతే ఉందో చాలా ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతున్నాయి అనేటువంటి విధానం లోపల దానంతటి అది ముందుకు వెళ్తోంది. అయితే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఈరోజు పంచ పరివర్తన అనేటువంటి ఒక కార్యక్రమాలను తీసుకుంది. ఏంటా పంచ పరివర్తన? స్వదేశీ భావన అంటే ఆత్మనిర్భరత. దేశం లోపలనే మనకి నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి స్వయం సమృద్ధమైనటువంటి ఒక అజేయ భారత్గా, అమేయ భారత్గా, అదేవిధంగా స్వచ్ఛ భారత్గా తీర్చిదిద్దడానికి కావాల్సినటువంటి ఒక టెక్నాలజీని అంటే మనం పర్టికులర్గా యుద్ధ రంగంలో చూస్తున్నాం. స్వదేశీ ట్యాంకులు, స్వదేశీ మిజైల్స్, స్వదేశీకి సంబంధించినటువంటి ఒక సేటిలైట్స్, ఉపగ్రహాలని అంటే లాజిస్టిక్స్కి సంబంధించినటువంటి ఒక ప్రతి విషయం లోపల కూడా స్వదేశీ భావనతోటి ఈ దేశం పురోభివృద్ధికి చెందడానికి అని చెప్పేసి అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి ఒక ఇన్పుట్స్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది మొట్టమొదటి అంశం స్వదేశీ. రెండో అంశం కనుక తీసుకున్నట్టయితే కుటుంబం. అంటే ఈరోజు భారతీయత లేదు, హైందవ కుటుంబం నిలబడింది అంటే కారణం ఏంటంటే ప్రపంచం మొత్తానికి కూడా మన యొక్క కుటుంబ వ్యవస్థ, మన యొక్క జీవన వ్యవస్థ, మన యొక్క జీవన మూల్యాలు. సో ఈ రకమైనటువంటి ఒక భారతీయ భావన మన కుటుంబ వ్యవస్థలో ఉంది. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థ లోపలికి ఏవైనా అబెరేషన్స్ కనుక, అపశృతులు కనుక, అపభ్రంశాలు కనుక జరిగితే వాటిని కూడా సరి చేసుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటితో కుటుంబ ప్రబోధన. అంతేకాదు పౌర విధులు అంటే ఒక చక్కటి సమాజం నిర్మాణం కావాలంటే ప్రతి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ షుడ్ బికమ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్. ఆయన ఒక పౌరుడుగా సక్రమమైనటువంటి రీతిలో హక్కుల గురించి మాట్లాడడం కాదు, బాధ్యతల గురించి కూడా అతనికి అంతే రెస్పాన్సిబిలిటీ ఉంది, బాధ్యత ఉంది. కాబట్టి ఆ పౌర విధులను కూడా నిర్వర్తించడం ఎట్లా? అదేవిధంగా గోసేవ కావచ్చు, పర్యావరణం. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా పర్యావరణానికి విషయం లోపల మనందరం చూస్తున్నాం. చాలా విచిత్రమైన ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే మన ఇంట్లో ఏదైనా చీడా జరిగితే వేప చెట్టును తీసుకొచ్చి వేప నూనెను కొడతారు. లేదు వేపకు సంబంధించినటువంటి ఒక పోచమ్మ దగ్గర, మైసమ్మ దగ్గర, ఎల్లమ్మ దగ్గర ఒక వేప మండలను పెడతారు. మశూచి ఇట్లాంటివి వచ్చినప్పుడు వేప మండలు కడతారు. దురదృష్టవశాత్తు వేప చెట్టుకే పురుగు వచ్చేటటువంటి ఒక స్థితి, వేప చెట్లు ఎండిపోతున్నాయి. కాబట్టి పర్యావరణం విషయం లోపల ఇప్పుడు ఏదైతే ఉష్ణ తాపం భూమి వేడెక్కుతుందో దీనిని కూడా కంట్రోల్ చేయడానికి ఆర్గానిక్ ఫార్మింగ్ కావాలి అనేటువంటి ఒక అంటే కెమికల్ ఫెర్టిలైజర్ కానీ లేకపోతే పెస్టిసైడ్స్ యొక్క వినియోగం జరగకుండా కేవలం గో ఆధారిత వ్యవసాయము, అదేవిధంగా న్యాచురల్ ఫార్మింగ్ వీటన్నిటిని కూడా ముందుకు తీసుకొస్తుంది. ఇట్లా రకరకాలైనటువంటి యొక్క భావనతో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ముందుకు వస్తుంది. కాబట్టి ఈ దేశానికి, ప్రపంచానికే విశ్వమానవ కళ్యాణం గురించి, విశ్వమానవ సౌభ్రాతృత్వం గురించి, విశ్వమానవ శాంతి గురించి, విశ్వమానవాళికి ఏదైతే శాంతి ద్వారా జరుగుతుందో అట్లాంటి యొక్క శాంతి ప్రక్రియలన్నింటినీ కూడా అది యజ్ఞమే కావచ్చు, యాగమే కావచ్చు, లేకపోతే జ్ఞానమే కావచ్చు, వీటన్నిటినీ కూడా పంచేటువంటి ఒక ప్రయత్నం మిగతా దేశాలలో కూడా చేస్తుంది. దేశం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి భారతీయులందరికీ ఒకే అప్పీల్ చేస్తోంది. ఏంటా అప్పీల్ అంటే మీ కులం, మీ మతం మీ గడప లోపల, గడప దాటి బయటికి వచ్చారంటే మీ కులాన్ని పక్కకు పెట్టండి, మతాన్ని పక్కకు పెట్టండి. మీరు భారతీయులు, మీరు హిందువులు. హిందువులు అనేటువంటి ఒక పదం ఏదైతే ఉందో ఇది వాచకం. అంటే హిందుస్థాన్లో ఉండే వాళ్ళందరూ హిందువులే. ఇది నేను చెప్పింది కాదు. ఎంసీ చాగ్లా ఎవరైతే మనకి హయ్యెస్ట్ లీగల్ ల్యూమినరీ ఉన్నారో, రోజర్స్ ఇన్ డిసెంబర్ అనేటువంటి పుస్తకంలో రాసుకున్నాడు ఆయన. ఏమని రాసుకున్నాడు ఆయన? యాజ్ ఎ పర్సనల్ రిలీజియన్ ఐఎమ్ ఏ ముస్లిం, బట్ నేను ఒక జాతి, ఒక నేషనల్ సంబంధించిన వ్యక్తిగా ఐఎమ్ ఏ హిందూ. అదేవిధంగా యాజ్ ఎ సిటిజన్ నేను భారతీయుడిని. అంటే ఆ రకమైనటువంటి ఒక భావనని అదే అబ్దుల్ కలాం గారు కూడా చెప్పారు, అష్ఫకుల్లా ఖాన్ చెప్పాడు, తుర్రేబాజ్ ఖాన్ చెప్పాడు. సో ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలంటే వీటన్నిటినీ కూడా మనం క్రౌడీకరించుకొని ఎవరో చేసేటువంటి కుట్రలో, ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే 1857 స్వాతంత్ర సంగ్రామంలో మనం ఎవరి నేతృత్వంలో బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా మనం పోరాటం చేశాం అంటే ఢిల్లీలో ఉండేటువంటి ఒక ఢిల్లీ పాదుషా యొక్క నేతృత్వంలో చేశాం. అప్పటి వరకు హిందూ ముస్లింల మధ్య కొట్లాట లేదు.
కానీ తర్వాత దాన్ని ఏం చేశారంటే హిందూ ముస్లింల మధ్యలో ఒక విఘాతం కలిగించడానికి బ్రిటిష్ వాడి ఏదైతే డివైడ్ అండ్ రూల్ పాలసీ లోపల కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భాష పేరుతో, వర్ణం పేరుతో, వర్గం పేరుతో ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి అని చెప్పేసి నిలువుగా, అడ్డంగా, హారిజాంటల్గా, వర్టికల్గా చేసిన ప్రయత్నంలో దురదృష్టవశాత్తు మెకాలే లాంటి వాడు సక్సెస్ అయ్యాడు. కాబట్టి ఈరోజు మళ్ళీ మన యొక్క భారతీయ విద్యా విధానం రావాలి అనేటువంటి ఉద్దేశంతో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి లోపల ఈ మనకు సంబంధించినటువంటి యొక్క భారతీయ మూలాలలో ఉండేటువంటి యొక్క వాటిని మళ్ళీ పురోభివృద్ధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి భారతదేశం అంటే ఇది ఒక కర్మభూమి, ఇది ఒక దేవభూమి, ఇది ఒక ఉపనిషత్ భూమి, ఇది గీతాచార్యుడు బోధించినటువంటి భూమి. దశావతారాలు ఇక్కడే జరిగాయి. కాబట్టి ఈ దేశాన్ని దేవుళ్ళకి నిలయము, ఆలవాలము, వాళ్ళకు ఒక క్రీడాభూమి, అట్లాంటి యొక్క కర్మభూమిని మనం అందరం కాపాడుకుందాం. ఆ దిశగా రాష్ట్రీయ సంక్షేమ సంఘం ప్రయత్నం చేస్తుంది. కోటానుకోట్ల మంది భారతీయులకి, కోటానుకోట్ల హిందువులకి వేరే ఇంకో దేశం లేదు, కేవలం భారతదేశం ఉంది. కాబట్టి ఈ భారతదేశాన్ని, ఈ ధర్మాన్ని కాపాడుకుందాం. దానికి కావలసినటువంటి సహాయ సహకారాలను సంపూర్ణంగా మీ నుంచి అర్థిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, నివేదన చేసుకుంటున్నాం. మనస వాచ కర్మణ ఆ దేవదేవుడిని కూడా నేను ఇదే కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.